అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని భగవంతుడిని అయితే వేడుకుందాము. అయితే ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే తాబేలు అనమాట. తాబేలు ఎప్పుడు నీటిలో ఉంటుంది, కానీ మనము ఇంట్లోనూ కూడా తాబేలుని పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే మనము తాబేలు బొమ్మ ఇత్తడిదైనా రాగిదైనా అదే స్ఫటికందైనా సరే తెచ్చుకొని మనం దేవుడి గదిలో పెట్టి అయితే పూజ అయితే చేసుకోవచ్చు. ఇది చైనా వాళ్ళు ఎక్కువగా బాగా నమ్ముతారనమాట. అయినా మనకి దశావతారాల్లో 2వ అవతారం కదా. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన అని హనుమచరి కీర్తన ఉంది. మత్స్య కూర్మ అంటే 2వ అవతారం, కూర్మ అవతారం అనమాట. ఇది ఇంట్లో ఉండవచ్చు. ఇవి నీటిలో ఉంటే హాయిగా ఉంటాయి, కానీ బొమ్మను పెట్టుకుంటే మనము వాస్తు దోషాలు అవి పోతాయని మనము ఈ బొమ్మని, తాబేలు బొమ్మని స్ఫటికందైనా తెచ్చుకొని పూజ చేసుకుంటే మంచిది. ఇలాగా ఒకటి తీసుకొని ఒక బౌల్ లాగా ఏర్పాటు చేసుకొని దానికి బొట్లు అవి పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకొని మనము విష్ణుమూర్తి అవతారంగా భావించి మనము రెడీ చేసుకొని దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. లేదంటే టీపై మీదైనా పెట్టుకోవచ్చు, షోకేసులోనైనా పెట్టుకోవచ్చు. ఒక కాయిన్ కూడా వేసుకోవాలి. పసుపు, కుంకుమ, కర్పూరము, పువ్వులు, ఒక కాయిన్ అన్నమాట. మంగళకర వస్తువులతోనే పూజ చేసుకోవాలి. అలాగే మనము ఆ తాబేలు పెట్టిన బౌల్ని చక్కగా చందనము, కుంకుమ, బొట్లు పెట్టుకొని అయితే అలంకరించుకోవాలి. ఇలాగా అలంకరించుకున్న తర్వాత స్వచ్ఛమైన వాటర్ అనమాట మంచిది పొయ్యాలి. అందులోన ఎప్పుడు వాటర్ లేకుండా తాబేలు బొమ్మని బౌల్లో ఉంచకూడదు. ఎందుకంటే తాబేలు ఎప్పుడు నీటిలోనే ఉంటుంది కదా. అయినా మనం ఇంట్లోనే బౌల్లోనే మాత్రం వాటర్ పోసాకే తాబేలు బొమ్మని పెట్టుకోవాలి. వాటర్ ప్రతిరోజు వాటర్ మాత్రం మారుస్తుండాలి. ఆ మార్చే వాటర్ మనము తులసి మొక్కకైనా పోయొచ్చని చెప్తున్నారు పెద్దలు. అది మంచి నీరే కదా. తాబేలు అంటే కూర్మావతారం కదా, విష్ణుమూర్తి అంశగా మనం అందులో పెట్టి పూజ చేస్తాం కదా. ఆ నీటిని తులసమ్మకి పోయొచ్చంట. ఇలా చేయడం వల్ల ఈ బొమ్మను పెట్టుకొని ఇలాగ అలంకరించుకొని పూజ చేసుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగి సంపద, శాంతి, సామరస్యము అవి కూడా కలుగుతాయని చెప్తున్నారు పెద్దలు. అలాగే ఈ తాబేలు ఏ లోహందైనా పర్వాలేదు. ఇది కూర్మావతారము, విష్ణుమూర్తి అవతారము. చైనా దేశం వాళ్ళు కూడా ఈ తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టి పూజిస్తారు. దీనిని ఉత్తరం దిక్కు వైపు బొమ్మ చూస్తున్నట్టు మనం పెట్టుకోవాలంట. పెట్టుకోవడం ఈశాన్య మూల పెట్టుకోవాలి. అందులో వాటర్ పోసి ఆ తాబేలు బొమ్మను పెట్టి కర్పూరం బిళ్ళల వాసన కోసం మన దగ్గర జవ్వాది పౌడర్ ఉన్నా వేసుకుంటే పర్వాలేదు. మంచి స్వచ్ఛమైన నీరు పోసి అలాగే ఒక 1 రూపీ కాయిన్ కూడా 2 రూపీస్ అయినా 1 రూపీస్ కాయిన్ అయినా వేస్తే మంచిదంట. ఇలాగన్నీ చేసుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇవి మంచినీటి బావుల్లో ఉండేవి పూర్వకాలము. ఎందుకంటే ఖచ్చితంగా మంచినీటి బావుల్లో తాబేలుని పెంచేవారు. అంటే వాటర్ నీట్గా ఉంటుందంట దీనిని బావిలో వేయడం వల్ల. అలాగే మనము ఇంట్లో కూడా ఇలా పెట్టుకొని, ఇప్పుడు రోజులు మారిపోయాయి కదా, మనకి బావులు కూడా లేవు, బావుల్లో తాబేళ్ళు కూడా లేవు. అందుకని మనం ఇంట్లో ఇలా బొమ్మ తాబేలు తెచ్చుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ బొమ్మని మనము ఈశాన్య మూల పెట్టి ఉత్తర దిక్కు వైపు తాబేలు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి. ఇది స్ఫటికం తాబేలు, అందుకే మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు, లైటింగ్లో కలిసిపోయింది. నీటిలో ఉంచాలి. అలాగే శుద్ధజలం పొయ్యాలి. మనము లక్ష్మీ అనుగ్రహం కోసం ఇలాగా పెట్టుకుంటే చాలా మంచిది. చైనా వాళ్ళు కూడా దైవంగానే పూజిస్తారంట. అలాగే ఇంటికి ఉన్న దిష్టి అన్నీ పోతాయంట, అప్పులుంటే తీరిపోతాయని చెప్తున్నారు పెద్దలు. ఈ తాబేలు బొమ్మను పెట్టి ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటే ఈశాన్య మూల పెట్టి ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి. ఇది దశావతారాలలో 2వ అవతారం. ఇది విష్ణుమూర్తి అవతారంగా భావించి మనము పెట్టుకోవాలి. అలాగే మా శ్రీకాకుళంకు దగ్గరలోన శ్రీకూర్మం ఉంది. కూర్మ దేవాలయంలోన కూర్మావతారం చాలా అద్భుతమైన దేవాలయము. అది లోపల కొలను కూడా ఉంటుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో కూడా తాబేళ్లు తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ తాబేలు వాటర్ మాత్రం మనం ప్రతిరోజు మార్చుకోవాలి. శ్రీకూర్మము వీలుంటే మీరు ఎవరైనా ఒక్కసారైనా వెళ్ళండి, చాలా మంచిది కూర్మావతారం. ఆ దేవాలయం అద్భుతంగా ఉంటుంది. అసలు చూసి తీరవలసిన దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం అరసవిల్లికి దగ్గరలోనే ఉంటుంది. అలాగే అద్భుతమైన శుభాలు కలుగజేసే శక్తి ఈ తాబేలును పెట్టి పూజించడం వల్ల ఉంటుంది.
అలాగే మనకి లక్ష్మి విష్ణు అనుగ్రహం ఇద్దరిది కూడా కలుగుతుంది. అలాగే మనకు ఆరోగ్యం, నరఘోష, పిల్లలు చదువు వెనకబడ్డాలు, భార్యాభర్తల అన్యోన్యతకు ఇది ఉపయోగపడుతుందంటే ఈ పూజ మనం ఇలా చేసుకొని దేవుడి మూల పెట్టుకోవాలి, దేవుడి గదిలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి మనము. అలాగే శత్రుబాధల నుండి కూడా బయటపడవచ్చట. టోటల్గా ఈ తాబేలు బొమ్మని మనము ఈ రకంగా తెచ్చుకొని మంచి రోజున తెచ్చుకొని శుద్ధ జలంతో కడిగి శుద్ధ జలం వేసి బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకొని అందులో కర్పూరం బిళ్ళలు ఒక కాయిన్ వేసి ధూపం దీపం నైవేద్యాలు అవి పెట్టి దేవుడి గదిలో పెట్టుకొని ఫైనల్గా పూజ చేసుకుంటే మనకి సకల శుభాలు కలుగుతాయి. అలాగే నేను కవ్వము వీడియో, అలాగే ధాన్యం బుట్ట, కుబేర కొంచెం ఆ వీడియోలన్నీ పెట్టాను, మన ఛానల్లో ఉంటాయి చూడండి. అలాగే ఈ తాబేలు కూడా ఇలా పెట్టుకొని మనం దేవుడి గదిలో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం అయితే మనకి కలుగుతుంది. ఈ తాబేలు బొమ్మని మనం ఇంట్లో మంచి రోజున తెచ్చుకోవాలి, అలాగే మంచి రోజున పెట్టుకోవాలంట. పౌర్ణమి రోజు, అలాగే లక్షవారం, శుక్రవారాల్లో మనము ఇంట్లో పెట్టుకొని కడిగి ధూపం దీపం నైవేద్యాలతో అలంకరించుకొని పూలతో అలంకరించుకొని పెట్టుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం, చాలా మంచిది. అందుకని పెద్దలు తాబేలును పూర్వం నూతుల్లో ఉంచేవారు కదా, మనకి ఇది లేదు కనుక మనము ఇప్పుడు ఇంట్లోన బొమ్మ తెచ్చుకొని పూజ అయితే చేసుకుంటున్నాము. మరి తప్పదు, ఏ రోజులను బట్టి ఏది వీలైతే దాని ప్రకారం మనము వెళ్ళవలసిందే. అలాగని భగవంతుడు మనకు ఏది చేయడం మంచి శుభాలే కలుగు చేస్తాడు. ఈ తాబేలు బొమ్మని ఇలా పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అన్నమాట. ఇప్పుడైతే వెంకటరమణమూర్తి ముత్యాల హారతి అయితే చిన్నది పాడుకుందాం. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన్నపాయిని అయిన మా పాలి అలమేలు మంగమ్మకు జయమంగళము నిత్య శుభమంగళం, జయమంగళము నిత్య శుభమంగళం. శరణన్నదాసులకు వరమిత్తునని బిరుదు ధరించియున్న పరదైవమునకు మరువవలదే బిరుదు నిరతమని పతిని ఏ మరణీయ నలమేలు మంగమ్మకు జయమంగళము నిత్య శుభమంగళం, జయమంగళము నిత్య శుభమంగళం. ఆనంద నిలయమందని సంభువసించి దీనులను రక్షించు దేవునకును కానుకలనొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు జయమంగళము నిత్య శుభమంగళం, జయమంగళము నిత్య శుభమంగళం. ఇలాగ ధూపం దీపం నైవేద్యాలు హారతులతో మనము తాబేలు బొమ్మని దేవుడి గదిలో పెట్టి పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. అయితే ఇదే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.